with an intention for correction. That is one. Criticism for the sake of criticism. That is two. Criticism for opposing a person. That is three. ఈ 3 రకాల క్రిటిసిజాలు ఉంటాయి. మొదటి క్రిటిసిజంలో ఎట్లుంటుందంటే జస్ట్ లైక్ దట్, మేము విమర్శ చేయాలి కానీ విమర్శ చేస్తాం. దాంట్లో కరెక్షన్ అన్న ఇది ఉండదు. సెకండ్ దాంట్లో దెర్ ఇస్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ కరెక్షన్. అంటే ఈ తప్పు జరుగుతుంది అందుకని క్రిటిసైజ్ చేస్తే, అంటే దీన్ని పిన్ చేస్తే కరెక్ట్ చేసుకుంటారు. థర్డ్ వన్, ఆ మనిషి ఇష్టం లేదు కనుక క్రిటిసైజ్ చేస్తాం. ఇది సహజంగా జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ మూడత ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు 3 రోజుల పాటు పాకిస్తాన్కి ఆల్మోస్ట్ పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసినంతగా భారత ప్రభుత్వం చేసిన దాడులు సహజంగానే, అంటే అతివాదులు కాదు కానీ రైటిస్ట్ అన్న పదం వాడుతున్నారు బీజేపీ గారి కులం వాళ్ళని. వాళ్ళేమో చాలా అద్భుతంగా చేసేది ఇది అది అని దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఓవర్ నాట్ టేకింగ్ ఓవర్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దట్ ఈస్ వాట్ దే ఆర్. సరే, కొంతమంది సహజంగానే, అంటే ఈ లెఫ్ట్ కానీ వీళ్ళు ఉన్న వాళ్ళు ఎంత యుద్ధం చేసి ఏం చేశారు, మీరు ఏం చేయలేదు. దట్ ఈస్ సెకండ్. థర్డ్ వన్, సహజంగానే మోడీ నాయకత్వం ఇష్టం లేని వాళ్ళు లేదా బీజేపీ ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళు ఒక కేటగిరీ, వీళ్ళు ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏమిటంటే 3 సెక్షన్స్ నుంచి క్రిటిసిజం వస్తుంది. ఎప్రిషియేట్ చేస్తున్న వాళ్ళకన్నా క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ది రీజన్ ఈస్ క్రిటిసిజం ఈజ్ ఈజీ, ఎప్రిసియేషన్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే భక్తి, ఇది భజన పనులు భజన చేసేవాళ్ళు వీళ్ళు చేస్తారు, ఇది వేరు. బట్ నేను ఫేవరబుల్ క్రిటిసిజం అని అన్న కానీ హ్యావ్ యూ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ దిస్ అన్నప్పుడు వన్ థింగ్ విచ్ ఐ పాయింట్ అవుట్ అండ్ మెనీ అనలిస్ట్ హ్యావ్ ఆల్సో పాయింట్ అవుట్ దట్ ఇండియా ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇట్ ఈజ్, నాట్ వాట్ ఇట్ వాస్ ఆర్ వాట్ ఇట్ విల్ బి. ఈ రెండు కాదు. భవిష్యత్తులో మేము ఎలా ఉండబోతున్నాం, ఇంతకుముందు ఎలా ఉన్నాం అన్నది కాదు, ఇప్పుడు మేము ఎలా ఉన్నాం అన్నది ఇండియా ప్రూవ్ చేస్తుంది. ఇండియా ప్రూవ్డ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ గ్లోబ్, నాట్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఒక చిన్న అవకాశం మనకి. వాస్తవానికి మన ఆయుధ సంపత్తి ఎంత పటిష్టంగా ఉంది అనేది మనకి మనం పరిశీలన చేసుకోవడానికి పాకిస్తాన్ మనకు ఒక అవకాశం ఇచ్చింది. లేకపోతే మనం దాన్ని యూ కాంట్ యూజ్ ఇట్ ఎగ్రెస్ట్ ఎనీబడి. ఎందుకు